శ్రీ గురుచరిత్ర 20వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ప్రస్తావన. ఈ 20-21 అధ్యాయాలు తెలిపే అంశాలు ఇవి. శ్రీగురుడు ఒకచోట ఉంటూ అంతకుముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అచ్చటి భక్తులను రక్షించారు. మహనీయులు సర్వగతులై భక్తులు ఎక్కడ తమను స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని ఈ చరిత్ర ద్వారా తెలుస్తుంది. బ్రహ్మజ్ఞాని కొద్ది కాలం ఉన్న చోట ఆ యొక్క తీర్థం క్షేత్రమవుతుందని, అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రెట్లు ఫలితమిస్తాయని శాస్త్రము. శ్రీగురుడు, అక్కల్కోట స్వామి వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వకర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులలో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు. సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు, కానీ సద్గురువిచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహనీయులందరి చరిత్రలు నిరూపిస్తాయి. సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు. నామధారకుడికి శ్రీగురుని అనుగ్రహం లభించినట్లే. కనుక శ్రద్ధతో ఈ గ్రంథం పఠించేవారి ఎదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడై ఉంటాడని గుర్తుంచుకోవాలి. నామధారకుడు. ఇక కథలోకి వెళ్తే, నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరపురంలోని ఔదుంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా, అటువంటి అనుభవము ఎవరికైనా కలిగినదా అని అడిగారు. సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయనా, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పడం ఎవరి తరమూ కాదు. అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను. శిరోల అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు, ఉదారుడు అయిన గంగాధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు 5 కొడుకులు పుట్టారు, కానీ ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది, ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది. అయినా ఆమె కర్మ తీరలేదు. చివరికి ఆమె తన శోకానికి కారణము, నివారణోపాయము తెలుపమని ఒక దైవజ్ఞుణ్ణి కోరింది. అతడు, అమ్మా, నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వ పాపమే. గర్భపాతం చేసినా, ఇతరుల ధనం అపహరించినా తర్వాత జన్మల్లో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. నీవు గత జన్మలో శౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకొని అతడు ఎంత ప్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు. అతడా దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు. వెంటనే ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మా, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడము, అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ నీ వలనే జరిగాయి. కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీవు 1 నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి. నిత్యము 7 సార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకలకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసం చేయి. అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రీకుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన 100 రూపాయలు దానమివ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణ ఆయుర్దాయం గల కొడుకులు కలుగుతారు. ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణునికి సగోత్రీకునికి దానమివ్వడానికి నా వద్ద అంత పైకము లేదు. మరి నేనేమి చేయాలి అని వాపోయింది. ఆ దైవజ్ఞుడు, అమ్మా, అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీ గురుపాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు. ఆ ఔదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమదయామూర్తి గనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతము ఆచరించనారంభించింది. 3వ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది. కలలో ఆ పిశాచం కనిపించి
ఆమెను భయపెట్టి తమ సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు. అప్పుడు ఆమె మేడు చెట్టు వద్దకు పరిగెత్తింది. అక్కడ శ్రీగురుడు ఉన్నాడు. ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి, స్వామి, తపస్సులు యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు కోపంతో, నీవు భక్తులను బాధిస్తే నిన్ను నేను శిక్షిస్తాను. ఈమెనిలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే గాని లాభమేమిటి? ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో గదా. ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అందువల్ల ఈమె చేత ఊర్ధ్వదైహిక కర్మలు చేయించి యథాశక్తి దానమిప్పిస్తాము. నీకు సద్గతి ప్రసాదిస్తాము. మేము చెప్పినది నీకు నచ్చితే సరే, లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు. మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు. ఆ పిశాచం, స్వామి, మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది. మీరెలా చేసినా సంతోషమే అన్నాడు. శ్రీగురుడు శాంతాదేవితో, అమ్మా, నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమ గతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్యా దోషం తొలగి పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు. ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వదైహిక కర్మ చేయించింది. ఆమెకు బ్రహ్మహత్యా దోషము, ఆ బ్రాహ్మణునికి పిశాచత్వము తొలగిపోయాయి. తరువాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి 2 కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి, అమ్మా, నీ వ్రతము పూర్తి అయింది కదా, పారణకు ఈ కాయలు వాడుకో, నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు. ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే ఆ 2 ఫలాలు ఆమె ప్రక్కన ఉన్నాయి. ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది. ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారణకు ఉపయోగించారు. తరువాత కొద్ది కాలానికి ఆమెకు 2 మగపిల్లలు కలిగారు. పెద్ద పిల్లవాడికి 7వ సంవత్సరము, రెండవ వానికి 3వ సంవత్సరము రాగానే పెద్దవానికి ఉపనయనము, రెండవ వానికి చౌల సంస్కారం అనగా పుట్టు వెంట్రుకలు తీయించుట చేయాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంకాలం సూర్యాస్తమయానికల్లా అతడు చనిపోయాడు. ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది, గుండెలు బాదుకున్నది. చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని అతని శరీరంపై, అంటే ఆ యొక్క శవంపై పడి ఇలా శోకించింది. నాయనా, మా ప్రాణరక్షకుడవు, వంశోద్ధారకుడవు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనస్సెలా అంగీకరించింది? 5గురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూచాక ఆ శోకం మరిచాను. శ్రీగురుడు వరం ఇచ్చినందువల్ల నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను అంది. అప్పుడక్కడి జనులిలా ఆమెను ఓదార్చారు. అమ్మా, నువ్విలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా? మృత్యువు దేవతలను, ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు. మానవులమైన మనకు ఎలా తప్పుతుంది? నువ్వు ఆలోచించు, ఇలా దుఃఖించవద్దమ్మా అన్నారు. అది విన్న ఆమె, నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకవ్వాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది. ఆమె శ్రీగురుని స్మరించి, స్వామి, త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులు అని నమ్ముకున్న నాకు ఇదేమి గతి? నేను మీరు చెప్పినట్లు ఈ ఔదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు. పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇది ఏమి ఫలితము? పులి నుండి పారిపోతున్న ఆవు కషాయవాణిని శరణు పొందినట్లున్నది. తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగి పడినట్లయింది. నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది. మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, అమ్మా, నీవిలా శోకించినందువల్ల లాభమేమి? జరగవలసింది జరగకుండా తప్పుతుందా?
నీవి మూర్ఖత్వం విడిచి శవాన్ని ఇస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు. కానీ ఆమె మాత్రం తన పట్టు విడువక ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేయిస్తాను, అంతేగాని లేదంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడము అన్నది మేము కనీ విని ఎరుగము, ఇదెక్కడి ధర్మము అనుకున్నారు. ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్నా శవాన్ని వారికి అప్పగించలేదు. చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తాను అని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరింది. జనులంతా ఆమెను అనుసరించారు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వం ఉపదేశించాడు. అతడు ఎవరో కాదు, త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు అయిన శ్రీగురుడే. శ్రీ దత్తాయ గురవే నమ. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ. శ్రీ నృసింహ సరస్వత్యై నమ. ఇది శ్రీ గురుచరిత్ర 20వ అధ్యాయం సమాప్తం. జై గురుదత్త.